హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. నేను మీ లక్ష్మిని. ఈరోజు మన ఛానల్లో ఈ రెసిపీ ఏంటంటే పల్లీల చట్నీ. నిజానికి ఇది పల్లీల చట్నీ అయినా కొంతమంది ఈ పల్లీల చట్నీని పర్ఫెక్ట్గా చెయ్యలేక ఒక 2-3 అవర్స్లోనే ఈ పల్లీల చట్నీ పాడవుతుంది. ఎక్కడైనా బాక్సుల్లో అట్లా ప్యాక్ చేసి తీసుకొని వెళ్ళినప్పుడు అసలు తినలేం కదా, అంతగా పాడైపోతుంది. కానీ అస్సలు పాడవకుండా ఇలా పర్ఫెక్ట్గా చేసుకోవడం ఎలానో నేను చూపిస్తానండి. కొంచెం ఈ వీడియోని పూర్తిగా చూసేసి మీరు కూడా ఇంట్లో పల్లీల చట్నీ ప్రిపేర్ చేసేయండి. చాలా సింపుల్ వేలో వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే పల్లీలను వేపుకోవాలండి. ఏం లేదండి, పల్లీలని వేపుకున్న తర్వాతకి పక్కన తీసేసుకోవాలండి. ఆ తర్వాత నేను 2 పూటలకి చేస్తున్నానంటే క్యారీ బాక్స్లోకి ఈ పల్లీల చట్నీని కట్టివ్వాలనేసి చేస్తున్నాను. అందులోకి ఇలా ఆనియన్స్ అయితే 2 తీసుకున్నానండి. ఇలా ఆనియన్స్ని 2 అదిను మీడియం సైజులో కట్ చేసుకోండి, లేకపోతే ఎక్కువగా కాలిపోతుంది. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కారం చూసి వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక 10 కారం మిరపకాయలను తీసుకున్నాను. వాటిలో మళ్ళీ సగం తీసేసి మిక్సీ పడతానండి. నేను ఎప్పుడైనా అంతే. అలా అని వాటిని పాడేయను, పప్పులోకి కూడా యాడ్ చేసుకుంటాను. తర్వాత టమోటానైతే ఒక టమోటా యాడ్ చేశానండి. ఇక్కడి వరకు ప్రాసెస్ అంతా బాగానే ఉంది కదా, మరైతే మేము చేసిన పల్లీల లాగానే ఉంది అనేసి అనుకుంటారేమో. కొంచెం వెయిట్ చేయండి, చెప్తాను. ఇప్పుడు ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి. అస్సలు ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోకూడదు. ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాతకి ఇలా ఒక 5 నిమిషాల పాటు కలుపుతూ ఉంటే సరిపోతుంది. అంతా ఈవెన్లీ ఫైన్ లాగా ఈవెన్లీ మంచిగా ఫ్రై అవుతుంది. ఆ తర్వాత స్టవ్ అయితే కట్టేయండి. ఇప్పుడు పల్లీల్ని చల్లారాయి కదా, వాటిని పొట్టు తీసేసుకోవాలండి. పొట్టు తీసేసుకొని ఆ తర్వాత ఇలా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఈ చూపిస్తున్న చాట్ అనేది మా రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు ఒక ఓనర్ ఇచ్చింది. ఆ ఓనర్ వాళ్ళు అదే పనిగా అంటే చాటలు అల్లుతారు వాళ్ళు అలా. ఇప్పుడైతే పల్లీని పట్టించుకున్నాను కదా, ఆ తర్వాత ఈ మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఆనియన్ టమోటా ఫ్రై చేస్తాం కదా, వాటిని కూడా ఈ మిక్సీ జార్లో యాడ్ చేయాలండి. ఇక్కడే చూపిస్తున్నా చూడండి. ఇక్కడ చింతపండు వాటర్ అనేది యాడ్ చేయాలండి. ఎప్పుడు మీరు నార్మల్ వాటర్ ఇలా మిక్సీ జార్లో డైరెక్ట్గా వేస్తే కనుక చట్నీలో వాటర్ సపరేట్ అవుతుంది, చట్నీ అనేది సపరేట్ అవుతుంది. ఎప్పుడైనా గమనించారా? అలా సపరేట్ కాకూడదు అంటే మీరు చింతపండు వాటర్ని యాడ్ చేయాలండి. అలా అని చింతపండు ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు. నేనేం చెప్తున్నానంటే చింతపండుని గట్టిగా పిండకూడదండి. గట్టిగా పిండితే పులుపుదనం అంతా వచ్చేస్తుంది. మనకు పులుపుదనం కొంచెమే సరిపోతుంది కాబట్టి లైట్గా పులుపుని పిండుకుంటూ లైట్గా ఉంటే సరిపోతుంది. ఇదిగోండి నేను చూపిస్తున్నానుగా, ఇదిగో ఇలా. నేనేం గట్టిగా అయితే పిండట్లేదు, ఊరికే ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను అంతే. ఇంకా పిండనైతే పిండను, పక్కన ఉంచేసి జల్లెడతో ఇలా మిక్సీ జార్లో అయితే వేసుకుంటాను. నాకు వాటర్ తక్కువైంది అనిపించిన వెంటనే నేను మళ్ళీ చింతపండు యాడ్ చేసేసి ఇలా జల్లెడతో ఇందులోకి యాడ్ చేసుకుంటూ ఉంటాను. ఆ తర్వాత మిక్సీ పడితే సరిపోతుంది. ఇక్కడ మిక్సీ పట్టిన తర్వాత చూస్తున్నారా, అసలు వాటర్ అనేది కనిపిస్తుందా? వాటర్ సపరేషన్ అనేది లేదు కదా. ఇలా ప్రిపేర్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా మార్నింగ్ చేసిన చట్నీ అయినా సాయంత్రం వరకు కూడా అలానే బాగానే ఉంటుందండి. ఆ తర్వాత కొంచెం తిరువాత కూడా వేసుకోండి, ఇంకొంచెం టేస్ట్ పెరుగుతుంది. ఇలా తిరువాత పోపు దినుసులు పెట్టుకున్న తర్వాత ఇక దోశ పైకి కానీ ఇడ్లీ పైకి కానీ ఈ చట్నీ అనేది సరిపోతుంది. ఇంతకీ మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పల్లీల చట్నీ పర్ఫెక్ట్గా చేయలేని వాళ్ళ కోసం ఈ వీడియోని షేర్ చేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది. ఉంటాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.